ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం తన తొలి బడ్జెట్ను 2014-15 సంవత్సరానికి ఆర్థిక బడ్జెట్ లోక్సభలో ప్రవేశపెట్టింది. ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఈ బడ్జెట్ ప్రతిపాదనను సుదీర్ఘంగా చర్చించారు. లోక్సభలో సభ్యులందరికీ తెలియజేసే విధంగా కులంకషంగా వివరించారు. తమ ప్రభుత్వ ప్రాధాన్యాలు బడ్జెట్ లో ప్రతిబింబించేలా చర్యలు తీసుకున్నట్టుగా ఆయన సంభాషణ ద్వారా మనకు తెలుస్తోంది. ఇందులో ఈ బడ్జెట్ 17,477 కోట్ల రూపాయలతో ఈ బడ్జెట్ ను రూపొందించారు. దీనిలో ప్రణాళికేతర వ్యయం 13 లక్షల కోట్లుగా, ప్రణాళిక వ్యయం 4.65 లక్షల కోట్లుగా ఈ బడ్జెట్ ను రూపొందించినట్టుగా ఆయన స్పష్టం చేశారు. అలాగే కొన్ని కీలకమైన రంగాలకి విద్య, వైద్యం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలాంటి రంగాలకు కేటాయింపులు చేసినట్టుగా, అలాగే ప్రభుత్వానికి సంబంధించి కొన్ని కీలకమైన పథకాలు స్వచ్ఛ భారత్ కానీ, డిజిటల్ ఇండియా, స్మార్ట్ విలేజెస్ ఇలాంటి కొన్ని కార్యక్రమాలకి ప్రత్యేక కేటాయింపు, స్కిల్ డెవలప్మెంట్ ఇలాంటి రంగాలకు కొంత ప్రత్యేకత చూపించినట్టుగా ఇందులో మనకు కనిపిస్తుంది. ఈ అంశాన్ని చర్చించడానికి ఈ రోజు మన మధ్య కొంతమంది ప్రముఖులు కూడా విచ్చేస్తున్నారు. సవివరంగా వారి అభిప్రాయాన్ని ఎలా ఉండబోతోంది ఈ బడ్జెట్, ఎటువంటి మార్పులు తీసుకురాకపోతుంది, సగటు మానవుడి జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతుంది అనేది మనం చర్చించుకుందాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారు మొదటిగా శ్రీనివాసరావు గారు, చార్టెడ్ అకౌంటెంట్. నెక్స్ట్ పొట్లూరి భాస్కర్ రావు గారు, ఈయన ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే శ్రీనివాస్ అగ్నిహోత్రం గారు, ఆయన కూడా చార్టెడ్ అకౌంటెంట్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా విజయవాడ బ్రాంచ్ కి ఆయన చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. వీరంతా ఆయా రంగాల్లో నిపుణులు. వీరి అభిప్రాయాన్ని మనం తీసుకుందాం.
చర్చలోకి వెళ్దామండి. తొలుత శ్రీనివాసరావు గారు, ఏ రంగాలకు ఇందులో ప్రాధాన్యత లభించిందని మీరు అనుకుంటున్నారు? ఫస్ట్ మనం మాట్లాడవలసి వస్తే ఇది ఫుల్ టైం బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారు. ఎందుకంటే ఇది వరకు లాస్ట్ టైం ఓన్లీ 8 months బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఏంటంటే టోటల్ 12 months కి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అది కూడా చిన్న సూచన మనకి ఇంతకు ముందే వచ్చింది. ఇందులో విప్లవాత్మకమైన మార్పులు అనేవి ఏమీ లేవు. కేవలం రైల్వే బడ్జెట్ లోనే మనకి ఇంతకు ముందు ఉన్న ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేయాలంటే సుమారు 1,70,000 కోట్లు కావాలి. సో కొత్త ప్రాజెక్టులు వద్దు, మనకు ఉన్న ప్రాజెక్టులనే పూర్తిగా కంప్లీట్ చేద్దాం అని చెప్పేసి అనేది రైల్వే బడ్జెట్ లోనే స్పష్టం చేశారు. సో ఇప్పుడు ఇక్కడ రెగ్యులర్ బడ్జెట్ వచ్చేసరికి మనకు గ్రోత్ రేట్ 8.5% రీచ్ అయిందని నేను ఆర్థిక సర్వేకి వెళ్ళాను. సో దాన్ని 2 అంకెలకు వెళుతుందని చెప్పేసి కూడా మనకు తెలుస్తాం. సో అది సాధ్యం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే డెఫినెట్ గా సాధ్యం. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఒకటి తగ్గుతుంది, చాలా చక్కగా మన ఇన్ఫ్లేషన్ రేట్స్ అనేది తగ్గుతున్నాయి. అఫ్ కోర్స్ కామన్ మ్యాన్ కావాల్సిన వస్తువుల రేట్లు తగ్గకపోవచ్చేమో కానీ బట్ ఓవరాల్ గా చూసుకుంటే ఇన్ఫ్లేషన్ రేట్ మటుకి 5% లోపలికే వస్తాం. సో ఈ పరిస్థితుల్లో అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా, అంటే ఒక విద్య కానీ, ఆరోగ్యం కానీ, లేకపోతే మన వైద్యం కానీ, ఇవన్నీ ప్రజలందరికీ అందుబాటులో ఉండేటట్టుగా, అంటే నేల విడిచి సాగు మట్టికి చేయలేదండి. కేవలం ఎంతవరకు ఏంటంటే మనకి మన పరిధి లోపలే అవసరాలు తీరేటట్టుగానే ఈ బడ్జెట్ రూపకల్పన జరిగింది. ఎందుకంటే ట్యాక్స్ ప్రపోజల్స్ లో కూడా రాడికల్ చేంజెస్ ఏం జరగల. ఈవెన్ దో కార్పొరేట్ ట్యాక్స్ 30% నుంచి 25% తగ్గించినా రేపు పొద్దున దానిలో చాలా ప్రయోజనాలు ఏటీఐ కానీ ఇట్లాంటి ప్రయోజనాలు కూడా తీసివేసే అవకాశం ఉన్నదని ఒక సూచన ప్రాయంగా చెప్పారు. సో న్యాచురల్ గా దేర్ విల్ బి ఎ బ్యాలెన్స్ ఇన్ దోస్ థింగ్స్. అంటే అట్లాంటి బెనిఫిట్స్ లేని వాళ్ళకి ఉపయోగపడుతుందేమో కానీ బట్ ఇట్ ఈస్ ఈక్వల్లీ కాంపెన్సేటెడ్ విత్ ది ఇండైరెక్ట్ ట్యాక్స్ ఆఫ్ సర్వీస్ ట్యాక్స్. సర్వీస్ ట్యాక్స్ ని ఆల్మోస్ట్ 13% నుంచి 14% పెంచడం జరిగింది. అంటే 13.36 ఉన్న సర్వీస్ ట్యాక్స్, 12.36 ఉన్న సర్వీస్ ట్యాక్స్ ని ఇప్పుడు 14% చేయడం జరిగింది. అంటే 1.61% పెంచారు, సుమారుగా 13%. సో ఇదంతా ఏమవుతుందంటే మన రెవెన్యూ లాస్ ఏదైతే డైరెక్ట్ ట్యాక్సెస్ లో ఉందో అది ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లో కవర్ చేయడం జరిగింది. సో అనే టోటల్ బేసిస్ లో మనకి ట్యాక్స్ పరిధిలో మనకి పెద్ద వచ్చిన రాయితీలు లేవు. వేతన జీవులకి అయితే మరీ నిరాశ. ఎందుకంటే అందరూ 3 lakhs 5 lakhs ట్యాక్స్ 10% దాకా 10 lakhs దాకా 10% ఇవన్నీ అవుతుందని చెప్తున్నారు. బట్ టోటల్ గా చూసుకుంటే మట్టికి వేతన జీవులకు మట్టికి తీవ్ర నిరాశ జరుగుతుంది. అది కూడా కాకపోతే ఇట్స్ స్టెప్ బై స్టెప్ టువర్డ్స్ ది ప్రాస్పరిటీ. ఎందుకంటే మనకి కావాల్సినవి ఏంటంటే పవర్ కావాలి, అలాగే 5 మెగా పవర్ ప్రాజెక్ట్స్. ఓవరాల్ గా ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడానికి అన్నట్టుగా బడ్జెట్ కనిపిస్తుంది అనుకోవచ్చా? అంటే టోటల్ గా చెప్పలేం కానీ ఆ దిశ వైపు మట్టికి మొదటి మట్టికి వేసింది మట్టం వాస్తవం. భాస్కర్ గారు, ఇప్పుడు ఆర్థిక పరిస్థితిని మీరు ప్రోత్సాహకరంగా ఉండొచ్చు అని చెప్తున్నారు. ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది, జీడిపి పెరుగుతుంది, 2 అంకెలకి 2 digit వెళ్తుంది. ఇది సామాన్య మానవుడికి ఎలా ట్రాన్స్లేట్ అవుతుంది? ముఖ్యంగా ఇది ఏంటంటే ఈ బడ్జెట్ ఈ గవర్నమెంట్ యొక్క 5 years కి ఒక పాలసీ డైరెక్షన్ అనేది కనిపించింది. ఇందులో ఆర్థిక అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టడం జరిగింది, మొదలు పెట్టారు. దాని యొక్క రిఫ్లెక్షన్ వెంటనే కనిపించకపోయినా నిన్న రైల్వే బడ్జెట్ లాగా రైల్వే బడ్జెట్ కూడా ఒక ట్రెండ్ సెటర్. ఏంటంటే పాపులిస్టిక్ స్కీమ్స్ లోకి వెళ్ళకోకుండా ముందు ఉన్న ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేద్దాం అనేది, అది ప్రజలకి దాని యొక్క అభివృద్ధి కనిపించినప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతుంది. ప్రస్తుతం ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తే ఇందులో మేజర్ చేంజెస్ వేళ బడ్జెట్ లో అనౌన్స్ చేయకపోయినా గత 2-3 రోజుల నుంచి వాళ్ళు అనౌన్స్ చేసిన దాంట్లో స్టేట్స్ ఎంపవర్ చేద్దాం. స్టేట్ రెవెన్యూస్ లో 100% ఉన్న రెవెన్యూస్ లో 62% స్టేట్స్ అలొకేట్ చేస్తున్నారు. అది రాడికల్ చేంజ్ నా ఉద్దేశంలో. ఎందుకంటే లోకల్ గా గవర్నమెంట్ యొక్క నీడ్స్ ఏంటి, ప్రజల యొక్క అవసరాలు ఏంటి, ఇవన్నీ 62% అంటే వెరీ సైజబుల్ అమౌంట్. ఇది కాకుండా ఈ రిసోర్సెస్ కనుక పెరిగితే ఇంకొక 5,000 crores నేను నరేగాకి ట్రాన్స్ఫర్ చేస్తాను, ఇంకా అడిషనల్ గా ప్రొవైడ్ చేస్తాను అనే దృక్పథంతో వెళ్ళింది. ఇక మెయిన్ గా చూస్తే బడ్జెట్ లో బాగా ఎక్కువ ప్రియారిటీ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడం జరిగింది. అది
ఏ రకంగా స్కూల్స్ కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ హాస్పిటల్ పరంగా కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రతి 5 కిలోమీటర్లు ఒక స్కూల్ చెప్పారు, ప్రతి 10 కిలోమీటర్స్ ఒక కాలేజీ అని అట్లాగే ఇండస్ట్రీగా నేను మెయిన్ గా ఇండస్ట్రీ ఫెడరేషన్ నుంచి రిప్రజెంటేషన్ కాబట్టి ఇండస్ట్రీ పరంగా చూస్తే ఇప్పుడు స్మాల్ బిజినెసెస్ కి దాదాపు ఒక ముద్రా బ్యాంక్ అనేది ఇప్పటి వరకు అన్ఫండెడ్ ఎవరో వాళ్ళకి వెళ్ళి ఫండింగ్ చేద్దామనే ఇది బ్యాంక్స్ కూడా ఎవరు దానికి ఇంపార్టెన్స్ ఇవ్వగల అట్లాంటి దానికి దాదాపు 20,000 crores అలొకేషన్ చేసి ఈ అన్ఫండెడ్ కేటగిరీకి ప్రోత్సాహం చేసి అందులో ఎంటర్ప్రెన్యూర్స్ నెక్స్ట్ స్కేల్ ఆఫ్ లెవెల్ తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అది చేయడం చాలా రైట్ డైరెక్షన్. ఇప్పుడు ఈ గవర్నమెంట్ స్టార్ట్అప్ స్కీమ్ అనేది ఒకటి ఐడియాలజికల్ ప్రోగ్రామ్ గా పెట్టుకుంది. బహుశా దీనికి ఏమన్నా ఇది ఉపయోగపడుతుంది అంటారా శ్రీనివాస్ గారు? సార్ మేడం గారు ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మనం బడ్జెట్ లో ప్రవేశపెట్టిన దాంట్లో స్వచ్ఛ భారత్ కి క్లీన్ ఇండియా అనే కాన్సెప్ట్ ఫస్ట్ తీసుకున్నాను. దాని మీద మేము ఫోకస్ పెడతా మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ బాగా కాన్సన్ట్రేట్ చేశాను. దానిలో భాగంగా ఏంటంటే 50 లక్షల బౌండ్ 50 lakh టాయిలెట్స్ ని కడతారు స్వచ్ఛ భారత్ స్కీమ్ కి. సో దానికి ఫండ్స్ అలొకేట్ చేస్తున్నారు. ప్రతి ఫ్యామిలీలో ఒక ఉద్యోగం కింద 2020కి టార్గెట్ చేస్తారు. మన జీడీపీని కంపల్సరీగా 2 digits తీసుకెళ్తారు. ఈ 4 years government లోపల it is targeted to 2 digits and definitely I hope it is definitely will be achieved. So 2020కి 100% అది చేసినప్పుడు మనకు ఆటోమేటిక్ గా ప్రొడక్టివిటీ కానీ మనకి ఇంకోటి ఏంటంటే ఫార్మర్స్ కి వచ్చేసరికి మనకి అక్కడ ఉన్న రేట్కి సామాన్య వాళ్ళు బయటకు రేటు బాగా డిఫరెన్స్. దాన్ని తగ్గించడం కోసం ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈ ప్రోడక్ట్స్ అందరినీ బాగా తక్కువ వీళ్ళు మాక్సిమం ప్రమోషన్ ఇస్తారు. మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ బాగా చేశారు. ఇంకోటి 5 kilometers కి స్కూల్ ఒకటి, 10 kilometers కి కాలేజ్ ఒకటి పెడతారు. అది ఒకటి చేస్తారు. సోషల్ సెక్యూరిటీ సిస్టమ్ కింద ఇప్పుడు సామాన్య జనాలకి ఇప్పుడు ప్రమాద బీమా సౌకర్యం, మెడికల్ ఇన్సూరెన్స్, మినిమం ఇన్సూరెన్స్ దానికోసం 12 rupees per annum తోటి 2 lakhs వరకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవర్ అదొకటి పెట్టారు. సామాన్య వాళ్ళు చాలా ఉపయోగపడుతుంది. ప్లస్ ఇంకోటి అవసరం లేకపోయినా మనలాంటి వాళ్ళకి అధిక ఆదాయ వర్గం ఉన్న వాళ్ళకి గ్యాస్ సబ్సిడీ అది ఇప్పుడు ఏంటంటే ప్రైమరీ ఎంపీలు తీసేశారు. సెకండరీ ఏంటంటే ఆదాయం ఉన్న వాళ్ళందరికీ గ్యాస్ సబ్సిడీ తీసేస్తారు. బట్ అధికారి ఎక్కువ వాళ్ళు ఎవరైనా స్పెసిఫై చేయాలి. బట్ అది మనం వచ్చేస్తాం అది తీయడం వల్ల కూడా మనకి మంచిది. ఎందుకంటే మనం అన్నెసరీ వీఆర్ యూటిలైజింగ్ పొజిషన్ టు బేర్ దట్ కాస్ట్. అలా మారుస్తారండి. 8.5 lakh crores అగ్రికల్చర్ లోన్స్ కోసం ఫండ్ క్రియేట్ చేస్తారు. సో అది మనకి ఒక బెనిఫిట్ అవుతుందండి. అది ఇప్పటికే మైక్రో లోన్స్ కి ఆ స్కీమ్ పెట్టి 20,000 crores అలొకేట్ చేశారండి. కొంచెం ఈ మైక్రో ఫైనాన్స్ వాళ్ళు చిన్న చిన్న వాళ్ళందరూ అధిక వడ్డీ చెల్లించి మనం చూస్తాం. మైక్రో ఫైనాన్స్ ని అవాయిడ్ చేసి ఈ గవర్నమెంట్ హెల్ప్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా చాలా బెనిఫిట్ అవుతుంది. మేజర్గా ఈ బడ్జెట్ లో చూసుకుంటే మనకి రేషనలైజేషన్ ఆఫ్ సబ్సిడీస్ సబ్సిడీస్ అనేవి చాలా రేషనలైజ్ చేస్తారు. శ్రీనివాస్ గారు చెప్పినట్టు గ్యాస్ సబ్సిడీ ఒకటే కాకుండా నార్మల్గా అగ్రికల్చర్ సబ్సిడీస్ ఆల్మోస్ట్ యూరియా మీద వీటి మీద మనకి 1,24,000 కోట్ల రూపాయలు సబ్సిడీగా వెళ్తుంది. అది యూరియా రేటు తగ్గించడం వల్ల లేకపోతే ఎరువుల రేట్లు తగ్గించడం వల్ల అది అందరికీ ఉపయోగపడుతుంది. అధిక ఆదాయ వర్గాలకి, అల్పాదాయ వర్గాలకి, మధ్యతరగతి వారికి అందరికీ ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ 12.5 కోట్ల జన్ధన్ యోజన అని మనకి బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయడం ద్వారా సో ఈ సబ్సిడీ అమౌంట్స్ ని డైరెక్ట్ గా ఎవరైతే లీడింగ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ అకౌంట్ మాత్రమే డిపాజిట్ చేయడం వల్ల సుమారుగా 25,000 కోట్ల రూపాయలు మనం సేవ్ చేసుకోవచ్చు అని ఒక అంచనా. అట్లాగే పవర్ సబ్సిడీస్ కూడా 70,000 కోట్ల రూపాయలు పవర్ సబ్సిడీస్ ఇస్తున్నారు. సో ఈ రేషనలైజేషన్ ఆఫ్ సబ్సిడీస్ ద్వారా మనం ఎంత వీలుంటే అంత మనం కంట్రోల్ చేసుకుని అదంతా ఆ అమౌంట్ ని పేదలకి వెళ్ళేలాగా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది తీసుకొస్తున్నారు. ఇప్పుడు రేషనలైజేషన్ అనేది ఒక యాంగిల్. ఆ రేషనలైజేషన్ తర్వాత ఇది రైట్ పర్సన్ కి చెందాలి. అది ఇప్పుడు ఆధార్ తో గానీ బ్యాంక్ అకౌంట్స్ తో గానీ చేసి ప్రస్తుతం వరకు 1 crore అలా 1 crore కస్టమర్స్ కి అలా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఈ సంవత్సరం బడ్జెట్ లో దీన్ని టార్గెట్ 10 crores కింద చేయాలి. సో దీని వల్ల ఎన్నో సేవింగ్స్ అవుతాయి. రాంగ్ పర్సన్స్ కి వెళ్ళకోకుండా ఇది రైట్ పర్సన్స్ కి అన్ని రకాల సబ్సిడీస్ చెందేలాగా చేయడం చాలా. అయితే ఈ అధిక ఆదాయ వర్గాలని గుర్తించడం అనేది కొంత ప్రాక్టికల్ గా పాసిబిలిటీ ఉంటుందా అనేది ఒక సామాన్య మానవులు
ట్యాక్స్ ఎస్ఎస్సీస్ వరకు అయితే ప్రాబ్లం ఉండదు. మిగిలిన వాళ్ళు హై ఇన్కమ్ పీపుల్ కూడా ఎంజాయ్ చేస్తారేమో, వారి నుంచి ఇది తీసుకోవడం అంత ఒక పర్ఫెక్ట్ సిస్టమ్ ఏదన్నా ఎస్టాబ్లిష్ చేయాలి. ట్యాక్స్ స్ట్రక్చర్ లోనే దాన్ని మూలం తీసుకోవచ్చండి. 30% రేట్ ఆఫ్ టాక్సేషన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళ అధికార వర్గాలకైనా గుర్తించవచ్చు. అది కూడా కాకుండా అంటే అఫ్ కోర్స్ మీరు చెప్పేది కూడా ఏంటంటే అగ్రికల్చర్ ఇన్కమ్ లో చూసుకున్నా కూడా కొంతమంది 100 ఎకరాలు ఉంటుంది, 200 ఎకరాలు ఉంటుంది, వాళ్ళు కూడా అధికార వర్గాలే. దో దే ఆర్ నాట్ కమింగ్ ఇన్ టు ది రెగ్యులర్ ట్యాక్స్ బేస్. సో వాళ్ళని ఎలా గుర్తించాలి అనేది ఒక కీలకమైన. మీరు చూస్తే ప్రతి దానికి ఆధార్తో లింక్ చేయడం జరుగుతుంది. సో ఇది కనుక సిస్టమ్ అంతా అలా స్ట్రీమ్ లైన్ చేయగలిగితే మీరు డ్రైవింగ్ లైసెన్స్ కానించి, ల్యాండ్ హోల్డింగ్స్ కానించి, బ్యాంక్ అకౌంట్స్ కానించి, ఈ సబ్సిడీస్ సంబంధించిన అకౌంట్స్ కానించి అన్ని లింక్ చేసినప్పుడు ఈ అధిక ఆదాయ వర్గాలను గుర్తించడం అనేది పెద్ద కష్టం. అందులో ల్యాండ్ హోల్డింగ్స్ ఎంత క్రైటీరియా, ఇన్కమ్ వస్తే ఎంత క్రైటీరియా, ఈ టైపు కన్సిడరేషన్స్ అకౌంట్స్ అన్ని జరిగితే ఇది పెద్ద సమస్య కాదు. కంట్రీలో లాగా మనకు కూడా టోటల్ ప్రాసెస్ అంతా డిజిటైజేషన్ జరగాలి. అంటే ఇప్పుడు మన ఎన్ని ఎకరాలు ఉన్నాయి, అది ఎవరో పేరు ఉంది, గ్రామ ఘట్టాల్లో ఎంత ఉంది, పొరంబుక్ ఎంత ఉంది, లేకపోతే రెగ్యులర్ ల్యాండ్స్ ఎంత ఉన్నాయి, ఎవరి పేరున ఎంత ఉన్నాయి, అవనేవి ఎప్పుడైతే డిజిటైజేషన్ జరిగిందో ఆటోమేటిక్ గా ఎవ్రీథింగ్ విల్ కమ్ ఇన్ టు ది ఇంటర్నెట్. శ్రీనివాస్ గారు, మన గత ఎన్డీఏ ప్రభుత్వంలో మనం చూసాము గోల్డెన్ ట్రయాంగిల్, గోల్డెన్ క్వాడ్రాంగిల్ చేసి చాలా చక్కగా దాన్ని వాజ్పేయి గారు గవర్నమెంట్ లో చాలా చక్కగా దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్వర్ట్ చేశారు. ఇప్పుడు బడ్జెట్ లో కూడా అరుణ్ జైట్లీ గారు 1,00,000 కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మాణం చేస్తాము అంటున్నారు. దీనివల్ల ఎలాంటి మార్పులు, ఆర్థిక రంగానికి ఎలాంటి ఊతం రావచ్చు వీటి నుంచి? ఎప్పుడైతే మనకి అన్ని అగ్రికల్చర్ బేస్ అవుతారు, ప్రొడ్యూస్ అంతా కూడా రోడ్లు. ఎప్పుడైతే ఇండియా మొత్తాన్ని ఆటోమేటిక్ గా మనకి స్టాటిస్టిక్స్ చూస్తే కూడా మనకి 20% 50% ఫుడ్ వేస్ట్ అయిపోతుంది. ఎక్కడైతే తయారవుతుందో అది ఇక్కడ రీచ్ కావాలి. వెజిటబుల్ గుడ్స్, ఫ్రూట్స్ ఉన్నాయి, వెజిటబుల్స్ ఉన్నాయి, అవన్నీ మనకి ఆ ప్రొడక్ట్స్ అంటే ఈ డిస్టెన్స్, ట్రావెలింగ్ డిస్టెన్స్ లో టైం ఎక్కువ కొద్ది మన సో మనకి వచ్చేసరికి రేట్ పెరుగుతుంది. ఎందుకంటే సప్లై తగ్గుతుంది, రేట్ పెరుగుతుంది, అక్కడే వేస్ట్ అయిపోతుంది. సో ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుందో ఆటోమేటిక్ గా ఇది రైతుకి అటు లాభం వస్తుంది, టైంలో పంపించడానికి వస్తుంది, మనకి కూడా ఏంటంటే తొందరగా వస్తుంది, రీచ్ అవుతుంది. అంటే ఫ్రెష్ గా ప్రోడక్ట్ వస్తుంది, రేట్ తక్కువగా రావడానికి చాలా అవకాశం ఉంటుంది. అది ఇట్స్ గుడ్ సైడ్ అండి. మ్యానుఫాక్చరింగ్ ఇండస్ట్రీ కానీ అగ్రి ఇండస్ట్రీ కానీ గుడ్ సైడ్ అండి. అన్ని కీలక చెప్పిన దానికి ఒక పాయింట్ యాడ్ చేస్తాను. ఏ ఎకానమీ అయినా వరల్డ్ లో డెవలప్డ్ ఎకానమీస్ తీసుకుంటే వాటికి ఫౌండేషన్ అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్. అది రోడ్స్ అవనండి, రైల్వేస్ అవనండి, పవర్ అవనండి, ఎయిర్లైన్స్ అవనండి, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఫౌండేషన్ ఫర్ ఎనీ కంట్రీ డెవలప్. సో ఇప్పుడు ఇందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి మెయిన్ గా రోడ్స్ అండ్ రైల్వేస్ కి 80,000 crore ఎక్స్ట్రా బడ్జెట్ లాస్ట్ ఇయర్ మీద ప్రొవైడ్ చేశారు. ఇది కాకుండా మళ్ళీ ఫండ్స్ రైజ్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్, ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ అట్లాంటి ప్రొవైడ్ చేయడం, మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద 4 మెగా పవర్ ప్రాజెక్ట్స్, ఒకటి 4,000 మెగావాట్స్ అప్డేట్ చేశారు. కానీ ఏ ప్లాంట్ ఎక్కడ వస్తుంది, ఏ స్టేట్ ఎక్కువ ఇవన్నీ జరగాలి. ప్రతి సంవత్సరం ఇంత ముందు బడ్జెట్ చూస్తే అది ఎక్కువగా బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటంటే రైల్వే బడ్జెట్ లో కానీ వీటిలో కానీ డీటెయిల్స్ మనకు తెలియదు. అంటే అపార్ట్ ఫ్రమ్ దట్ సార్ చెప్పిన దానికి కొంచెం యాడింగ్ ఏంటంటే ఈవెన్ రైల్వే బడ్జెట్ లో కూడా చూసుకుంటే కనుక వచ్చిన చతుర్భుజి అంటే డైమండ్ క్వాడ్రిలేటెడ్ ట్రయాంగిల్ లాగా there will be 1 lakh kilometers will be connected through railways also. సో మనకి ఎలాగో రోడ్స్ అయితే కనెక్ట్ చేశారు, అట్లాగే రైలు కూడా కనెక్ట్ చేశారు. సార్ చెప్పినట్టు ఎలాగో మెగా పవర్ ప్రాజెక్ట్స్, ఈవెన్ న్యూక్లియర్ ప్రాజెక్ట్స్ కూడా గుడంకొలం సెకండ్ యూనిట్ కూడా 2015-16 ఇచ్చారు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓరియంటెడ్ గా ఎప్పుడైతే మనం డెవలప్ అవుతామో దెన్ వీ కెన్ కంపీట్ విత్ ది అడ్వాన్స్ నేషన్స్. అలాగే మనకి నీటిపారుదల రంగానికి కూడా ఇరిగేషన్ కూడా మంచి ప్రోత్సాహం ఇచ్చినట్టు కనిపిస్తోందని పోలవరం కూడా స్పెషల్ అలిగేషన్ ఇచ్చారు విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఆంధ్రప్రదేశ్. సో ఇంకా ఏమైనా చేసుకుంటే బాగుందని అనిపిస్తుందా మీ రూరల్ ఎకానమీకి సంబంధించి, డైరెక్ట్ గా రూరల్ ఎకానమీకి లింక్ చేసేవి? టాక్ అబౌట్ ది ఏపీ పోలవరం అనేది నేషనల్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నారు. దానికి ఫండింగ్ అనేది ఫస్ట్ నుంచి చేసిన ఫండింగ్ కూడా మనకి ఇమ్మని మన స్టేట్ గవర్నమెంట్ అడుగుతుంటే మనం దాన్ని రెగ్యులర్ డెఫిసిట్ కి వాడుకోవచ్చు అనే ఉద్దేశంతో అట్లాగే పోలవరం ఫండింగ్ జరిగింది. అట్లాగే మిగతా ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా
అది తీసుకుని అడాప్ట్ చేసుకుని దానికి ఎంతవరకు చేయగలరు అనేది ఒకసారి చూస్తున్నారు. యాక్చువల్గా ఈ మన స్టేట్ డివిజన్ దాని ప్రకారం చూసుకుంటే కనుక మనకు రావాల్సిన వాటాని లేకపోతే డెఫిసిట్ ని వాళ్ళు అలాట్ చేస్తారని చెప్పారు. దాని బడ్జెట్ లో ఒక పాసింగ్ లో అంటే ఒక మాటలాగా అనేసారి తప్పితే అంటే తెలంగాణ ఆంధ్ర సంబంధించిన దానికి మేము కట్టుబడి ఉన్నాం, అది ఏదైతే ఫైన్ ప్రింట్ లో ఉందో అగ్రిమెంట్ లో దానికి మాత్రమే, అంతేగాని ప్రత్యేక రాష్ట్ర హోదా అనేది మనకి మాట మాత్రంగా చెప్పిన మన్మోహన్ సింగ్ మాటను కూడా తీసుకుంటామని వాళ్ళు చెప్పట్లేదు. సో మనకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అలాంగ్ విత్ ఈస్ట్ వెస్ట్ బెంగాల్ అండ్ బీహార్ వస్తుందని అన్నారు. ఎంత ఏంటి అనేది క్వాంటిఫై చేయాలి, బికాస్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వెస్ట్ బెంగాల్ బీహార్ ని రిఫర్ చేసి ఉండొచ్చు, అంతకంటే ఏపీని కూడా కలిపి ఉండొచ్చు. బట్ థింగ్ ఏంటంటే ఏపీకి వాట్ ఈస్ దట్ దే ఆర్ కాంట్రిబ్యూటెడ్, బికాస్ వీఆర్ లూజింగ్ టూ మచ్ ఆన్ ది డివిజన్. ఎవరు ఏ ప్రజలు కోరుకోలేదు డివిజన్, కానీ పాలకులు కోరుకున్నారు, వాళ్ళు డివైడ్ చేశారు. కాకపోతే ఆ డివిజన్ వల్ల జరిగే నష్టాన్ని ఎలా భర్తీ చేయబోతున్నారు అనేది ఎక్కడ ఏ మాత్రమైనా ఇండస్ట్రియల్ ప్రమోషన్ కి కొన్ని స్పెషల్ ఇవి చేసినట్టుగా ప్రపోజల్స్ చేసినట్టు కనిపిస్తుంది. ఒక ప్రత్యేక పోర్టల్ పెడతానని చెప్తున్నారు. 14 రకాల అనుమతులకి ఒకే పోర్టల్. ఒక 6 months నుంచి వర్క్ జరుగుతా ఉంది, ఫైనల్ స్టేజెస్ లో కూడా ఉంది. ఈ ప్రభుత్వం మన చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంట్రెస్ట్ తీసుకుని ఆ మధ్య ఒక లాస్ట్ వీక్ చంద్రబాబు నాయుడు గారితో కలిసినప్పుడు మెయిన్ గా దీని మీద స్ట్రెస్ చేశారు. దాదాపు ఫైనల్ స్టేజ్కి వచ్చింది ఇది. ఈ 14 రెగ్యులర్ గా తీసుకునే లైసెన్స్ సంబంధించిన పర్మిషన్స్ కానీ అప్రూవల్స్ కానీ ఇవన్నీ రెగ్యులేటరీ పర్మిషన్స్ అన్ని దీని కింద కవర్ చేయాలని ఈ పోర్టల్ కనుక అవైలబిలిటీ ఉంటే దే కెన్ ఇండస్ట్రియలిస్ట్ అందరూ దాంట్లోనే అప్లై చేసి అందులోంచి ఆటోమేటిక్ కేర్స్ వచ్చే విధానంగా అది చాలా మంచి స్టెప్. దాంతో ఏమవుతుందంటే బ్యూరోక్రాటిక్ ఇన్వాల్వ్మెంట్ అది తగ్గుతుంది, టైము మోడీ గారు చెప్పినట్టు బాగుంది. ఈ పోర్టల్ క్రియేట్ చేసి దాంట్లో 14 పర్మిషన్ ఇక్కడ చూపిస్తారు. యాక్చువల్గా మనం ఇవాళ ఎవరు వచ్చినా ఇంజనీరింగ్ కానీ ఎయిర్పోర్ట్స్ చూసినా కూడా ఎవరిబడి సీయింగ్ కదా, ఎందుకంటే ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే ఎవరు కలిగి డిపార్ట్మెంట్ టైం కమిట్మెంట్ ఆఫ్ ప్రాజెక్టు మ్యాక్సిమం టైం పర్మిషన్ తెచ్చుకోండి. అందులో యూత్ ఎంకరేజ్ చేయడానికి స్టార్ట్అప్ బిజినెస్ కి ప్రత్యేకంగా 1000 కోట్లతో స్పెషల్ చాలా ఇప్పుడు మనకి 120 కోట్ల ప్రజల పాపులేషన్ లో ఆయన చెప్పినట్టుగానే అరుణ్ జైట్లీ గారు దాదాపు 50% ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ లెస్ దాన్ 25 years. అంటే వీళ్ళందరూ దే ఆర్ ద టార్గెట్ ఫర్ స్టార్ట్అప్స్ ఆర్ ఎంటర్‌ప్రెన్యూర్ కల్చర్. దానికి మరి అంత పాపులేషన్ ఉన్నప్పుడు ఒక 1000 కోట్లు అనేది మళ్ళీ సెపరేట్ గా చూపించారు. స్కిల్ డెవలప్మెంట్ ఫండ్ కి మళ్ళీ స్పెషల్ అలిగేషన్ స్టార్ట్అప్ పెరిగి మన యువత అంతా ఇక్కడ ఇండస్ట్రీలు పెట్టి ఇక్కడ నెక్స్ట్ వ్యవసాయానికి సంబంధించి క్రెడిట్ పాలసీ కూడా మంచి పాలసీ అనౌన్స్ చేశారు. స్పెషల్ క్రెడిట్ అసిస్టెన్స్ రైతులకి ఇచ్చేలాగా. అలాగే సింగిల్ పాయింట్ మార్కెట్స్ అగ్రికల్చరల్ మార్కెట్స్ కూడా పెడతామని చెప్తాము. సో ఇది ఎలా చూడొచ్చు? వ్యవసాయాన్ని వీళ్ళు ఎంత ప్రయారిటీ ఇచ్చారు, ఈ ప్రభుత్వం ఎంత ప్రయారిటీ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. మేజర్గా అగ్రికల్చర్ అపార్ట్ ఫ్రమ్ అగ్రికల్చర్ 8.5 lakhs crores వాటికి లోన్స్ కింద ఇస్తామని చెప్పేసి దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఎంఫసిస్ ఫర్ ది అగ్రికల్చర్. సో కాకపోతే ఏంటంటే ఈ అగ్రికల్చర్ లోన్స్ అవన్నీ కూడా ఈ పాపులిస్టిక్ మెజర్స్ వచ్చేసిన తర్వాత పట్టదారి పడుతున్నాయి. అంటే ఈ క్యాన్సిలేషన్ పర్టికులర్ గా మన 2 స్టేట్స్ తీసుకోండి, లోన్ వేవర్ స్కీమ్ చూసుకుని అది సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ లేకపోయినా చేయగలిగే స్థాయికి మన స్టేట్ గవర్నమెంట్ రాలేదు. ఎందుకంటే 1,00,000 కోట్ల రూపాయలు అంటే ఒక స్టేట్ బడ్జెట్ టోటల్ గా. ఆ 1,00,000 కోట్లు వాళ్ళు ఎలా వేవ్ చేస్తారనేది కూడా చెప్పలేదు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండింగ్ లేదు. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి వచ్చిన వాళ్ళు 8.5 lakh crores ఇవ్వడం అనేది చాలా ఎంకరేజింగ్ ఫ్యాక్టర్ గానే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే గోల్డ్ లోన్స్ తీసేసి గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అని ఒకటి పెట్టారు. దాని ప్రత్యేకత మనకి ఇండియా ఎకానమీకి మెయిన్ హసిల్ గోల్డ్. ప్రతి వాడు మనకి 100 కోట్లు అంటే 90 కోట్లు గోల్డ్ లో ఉంటాయి. నాట్ ప్రొడక్టివ్ ప్రోడక్ట్. అందువల్ల ఏంటంటే ఇప్పుడు గోల్డ్ స్కీమ్ లో పెట్టిన తర్వాత ఇన్స్టాక్ లాకలో పెడతాం. అట్లా పెట్టుకుని గోల్డ్ డిపాజిట్ చేస్తే మనకి మినిమం పర్సెంటేజ్ ఆఫ్ రెవెన్యూ ఇచ్చేది చూస్తే సో దట్ మనం గోల్డ్ దాన్ని డిపాజిట్ అశోకాన్ని మొత్తం వేస్తారు. సో దట్ ఏంటంటే మన బయట కంట్రీ నుంచి మన దాంట్లోనే గోల్డ్ వచ్చేసి
చెప్పేసి ఈ మినిమం ఎంకరేజ్ చేసేది మన స్కీమ్ మీద మినిమం ఇన్సెంటివ్ చేస్తారు 2%, 1% ఇచ్చారనుకోండి. ఆ గోల్డ్ అంతా మన ఇళ్ళలో పెట్టుకోకుండా తీసుకెళ్తే అది వస్తుంది. కానీ అది కొత్త స్కీమ్ కదా, ఇంతకు ముందే ఒకసారి అనౌన్స్ చేసి అది ప్రస్తుతం ఇంప్లిమెంట్ అవుతా ఉంది. మరి అందులో ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ తీసుకొస్తారని తెలియదు. ఈ స్కీమ్ ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ లోనే ఉంది. 1% గాడికి 0.5% గాడికి జనానికి చర్చలోకి మరింత ముందుకు వెళ్లే ముందు కొన్ని హైలైట్స్ మళ్ళీ చూద్దాం.
మనకి బడ్జెట్ కి సంబంధించిన ప్రతిపాదనలను మనం మళ్ళీ చర్చించుకుందాం. సార్ శ్రీనివాస్ గారు, దీనిలో మనం చూస్తే కొన్ని కీలక రంగానికి అలొకేషన్స్ మనం చూస్తే విద్యా రంగానికి 68,000 కోట్లు దాదాపుగా ప్రకటించారు. అలాగే వైద్య రంగానికి 33,000 కోట్లు. ప్రత్యేకించి మన ఆంధ్రప్రదేశ్ కి అలొకేషన్స్ ఏవైతే జాతీయ విద్యా సంస్థలు ఉన్నాయో NIT, IIT, సెంట్రల్ యూనివర్సిటీస్ అన్నిటికీ అన్నిటికీ ప్రతిదానికి ఎంతో కొంత అలొకేషన్ అనేది కనిపిస్తుంది. ఇవన్నీ రియలైజ్ అయితే ఎలా ఉండొచ్చు, విద్యారంగం పరిస్థితి ఎలా ఉండొచ్చు? యాక్చువల్గా ఏంటంటే ఈ ఎకానమీ ముందుకు వెళ్ళాలంటే మెయిన్ మనకు కావాల్సింది ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, రెండు ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో హెల్త్. సో ఈ 3 రంగాలకి జరిగిన ప్రాధాన్యక్రమంలో జరిగిన అలొకేషన్స్ చూసుకుంటే ఇది ఇంత సరిపోదండి. ఎందుకంటే ఇంతమంది ప్రజలకి ఇంకా మనకి 30% మంది నిరక్షరాస్యులు ఉన్నారు. సో అందుకనే మనకి ఇప్పుడు 5 కిలోమీటర్స్ లోపు ఒక పాఠశాల కానీ 10 కిలోమీటర్స్ లోపు ఒక జూనియర్ కాలేజ్ కానీ కాలేజ్ అని చెప్పేసి కానీ పెట్టడం జరుగుతుంది. కాకపోతే ఏమవుతుందంటే ఈ విద్య అనేది నిజంగా అందరికి అందుబాటులోకి వెళ్తుందా లేదా అనేది ఇంపార్టెంట్. సో ఈ అలాట్ చేసిన నిధులు చూస్తుంటే డెఫినెట్ గా ఇది కొంచెం ప్రజలకి చేరే విధంగానే ఉందని చెప్పేసి అనిపిస్తుంది. అయితే ఇందులో చిన్న ఇదేంటంటే ఉన్నత విద్యకి ప్రాథమిక విద్యకి ఇట్లా కొంత మనకి ఏదైనా ఎక్స్ట్రా అలొకేషన్స్ ఉంటే ఏమన్నా పెరుగుతా ఉండేదేమో అనిపిస్తుంది. ఒకటి లాస్ట్ బడ్జెట్ లో సర్వశిక్ష అభియాన్ అని, ఉచిత శిక్ష అభియాన్ అని చూసాం మనము. వాటి గురించి రిఫరెన్స్ కొంచెం తక్కువే కనిపిస్తుంది ఇక్కడ. ముఖ్యంగా ఎడ్యుకేషన్ లో రిఫార్మ్స్ కావాలి. ఇప్పుడు ఏంటంటే బడ్జెట్ ఎంత ఎలైట్ చేసినా కొత్త కాలేజెస్ ఎన్ని వచ్చినా మనకి మెయిన్ గా ఇండియాలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్ ఒక 800-700 ఉన్నాయి మన ఆంధ్రాలో. ఈ మధ్య సర్వే చేస్తే 10% ఆఫ్ ద ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి క్వాలిటీ లేదు. ఎంప్లాయబిలిటీగా తీసుకుంటే చాలా 10-15% ఎంప్లాయబుల్ అవుట్కమ్స్. సో దాని క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎలా పెంచాలి అనే దాని మీద ఏ రకమైన ఇది కానీ దానికి సంబంధించిన పాలసీస్ కానీ అది చాలా ఇంపార్టెంట్. శ్రీనివాస్ గారు, ఫిజికల్ డెఫిసిట్ ద్రవ్య లోటుని 3% తీసుకొస్తామని చెప్పి ప్రతిపాదించారు మంత్రి గారు. చాలా కీలకమైన కూడా అది ఎలా ఉండబోతుంది? అంటే ఈ మధ్య తీసుకుంటున్న మెజర్స్ చూసుకుంటే కనుక పాసిబిలిటీ అనేది కొంచెం దగ్గరగా ఉంది. ఎందుకంటే డిస్ఇన్వెస్ట్మెంట్ లో 30,000 కోట్ల రూపాయలు వచ్చాయి. అట్లాగే మనకి ఈ బొగ్గు గనుల వేలంలో కూడా 1,00,000 కోట్లు వస్తున్నాయి. సో ప్రీవియస్ గా ఉన్న దాని పరిస్థితిని ఇప్పుడు పరిస్థితికి చాలా మార్పు వస్తుంది. ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ కూడా వాళ్ళు తీవ్రస్థాయిలో తీసుకెళ్తున్నారు. అంటే ఇప్పుడు మనం చేసిన 30,000 crores మాత్రమే కాకుండా మేజర్ నవరత్నాస్ లో ఉన్న కంపెనీస్ లో ఉన్న కంపెనీస్ డిస్ఇన్వెస్ట్మెంట్స్ అవుతుంది. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ less than 4% వచ్చాము. 3.9% కి మనం క్యాష్ డెఫిసిట్ అని వచ్చింది. రెవెన్యూ డెఫిసిట్ ఈస్ 2.8% అనేది వచ్చింది. సో మీరు చెప్తున్నది 3% క్యాష్ డెఫిసిట్ తీసుకురావాలి అంటే పాసిబిలిటీ అయితే లేదని చెప్పేసి మనకి చెప్పలేము. ఎందుకంటే డెఫినెట్ గా ఈ డిస్ఇన్వెస్ట్మెంట్స్ కానీ మనకి ఈ వేలాల ద్వారా కానీ మనకు వచ్చే డబ్బులు చూసుకుంటే కనుక ద క్వాంటమ్ ఈస్ వెరీ హై. ఈవెన్ మన స్టేట్ గవర్నమెంట్ లో ఈ ఎర్రచందనాన్ని వేలం వేస్తేనే ఎంత వచ్చిందని తెలుస్తుంది. అంటే ఇంత ముందు ఎంత మనం కోల్పోయాము మన ఫండ్స్ అనేది ఈజీగా తెలుసుకోవాలి. ఇప్పుడు అవి పట్టదారి పట్టకుండా మెయిన్ స్ట్రీమ్ లోకి వచ్చేలాగా మనం ఆల్రెడీ బడ్జెట్ లో ఆర్థిక మంత్రి గారు చెప్పారు కదా, బొగ్గు వేలం ద్వారా 1,00,000 కోట్ల ఇన్కమ్ రెవెన్యూ జనరేట్ చేస్తామన్నారు. ఓన్లీ స్టార్టింగ్ అండి. ఎందుకంటే ఓన్లీ 3-4 ప్లేసెస్ లో ఇంకా జరగబోతాం చాలా. వాటిని అన్నింటినీ స్టేట్ గవర్నమెంట్ కి మళ్ళిస్తానని అలాగే డిస్ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తామని చెప్పారు. సో అవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ కి ఎప్పుడైతే అందుబాటులోకి వచ్చినాయో సుమారుగా ఒక్కొక్క స్టేట్ గవర్నమెంట్ కి 1,50,000 కోట్ల రూపాయలు అందుబాటులోకి వస్తాయని చెప్తున్నారు ఈ ప్రాసెస్ ద్వారా జరగడం. అట్లాగే ఈ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ లో కూడా మనం తీసుకుంటే కనుక డిఫెన్స్ నుంచి అంటే యాక్చువల్ గా డిఫెన్స్ కి 2.5 lakhs ఉంటుంది. 50% is segregated towards the salaries. రిమైనింగ్ 50% లో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే సుమారుగా 70,000 కోట్ల రూపాయలు మనం ఈ విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. డిఫరెంట్ ఎక్విప్మెంట్ కానీ లేకపోతే మిషనరీని కానీ లేకపోతే గన్స్ అమ్యునిషన్ వాటర్ ఆ 70,000 కోట్లు నెక్స్ట్ 5 years లో కనుక ఇన్వెస్ట్ చేయగలిగితే కనుక ఇక్కడ సుమారు 3
3 లక్షల కోట్లు మనకి ఫ్యాక్టరీస్ ఉండి దానివల్ల తద్వారా యాన్సిలరీ ఇండస్ట్రీస్ డెవలప్ అయ్యి తద్వారా జాబ్స్ అనేవి బాగా ఇంప్రూవ్ అవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మెయిన్ గా ఇన్ఫ్లేషన్ కనుక తగ్గాలంటే 3 ఫ్యాక్టర్స్. ఒకటి మనది అగ్రోబేస్డ్ కంట్రీ కాబట్టి అగ్రికల్చర్ ప్రొడక్షన్ పెంచుకోవడం. రెండోది ఫార్చునేట్ గా మనకి వరల్డ్ మార్కెట్ లో ఇన్పుట్ కాస్ట్ అని మనకి దిగుమతి చేసిన ఇన్పుట్ కాస్ట్ అని బాగా తగ్గడం వల్ల మనకి సర్ప్లస్ పెరగటం. మూడోది మెయిన్ గా మన బడ్జెట్ లో డెఫిసిట్ తగ్గించుకోవాలి. ఈ మూడింటికి ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేసి మేనేజ్ చేయగలరనే అభిప్రాయం నాకు కలుగుతాం. డిసప్పాయింట్మెంట్ బడ్జెట్ లో ఎక్కడ అనిపించిందంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కనుక పెరగకపోతే ఇండియాలో ఎంప్లాయబిలిటీ పెరగదు. విపరీతమైన అన్ఎంప్లాయ్మెంట్ ఉంది ఇప్పుడు ఇండియా. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కి అభివృద్ధి చేయడానికి సరిపడా ఇన్సెంటివ్స్ కానీ ప్రోత్సాహకాలు కానీ ఏమీ ప్రకటించలేదు. అది ఒక మెయిన్ గా డిసప్పాయింట్మెంట్ గా అనిపిస్తాం. నెక్స్ట్ డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తాము అని చెప్పి ప్రకటించారు మినిస్టర్ గారు. సో ఏమేమి కంపెనీస్ ఏమేమి సెక్టార్ లో ఉన్న కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ రావచ్చు అనుకుంటున్నారు? మెయిన్ గా ఆయన చెప్పిన దాని ప్రకారం చూస్తే కంట్రోల్ కీప్ ద కంట్రోల్ విత్ ద గవర్నమెంట్ ఓన్లీ సమ్ పర్సెంటేజ్. మెయిన్ గా ఏంటంటే లాభాలు లేని కంపెనీలను ఐడెంటిఫై చేసి పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ లో వాటిని డిసిజన్స్ చేస్తాం పూర్తిగా. మిగతా ఏంటంటే కొంచెం డైల్యూట్ చేయడం ఈక్విటీ ఆ ప్రయత్నాలే చేస్తాం. అంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అంటే ఏంటంటే ఇన్వెస్టర్స్ కి బాగా ఎంకరేజింగ్ గా ఉంది బడ్జెట్ అని అంటున్నారు. ఇన్ వాట్ వే? ఏ రకంగా? ఇన్వెస్టర్స్ అంటే ఇప్పుడు కార్పొరేట్ ట్యాక్స్ తగ్గి ఎక్సైజ్ కార్పొరేట్ ట్యాక్స్ దాని మీద 2 రకాల అభిప్రాయాలు ఉన్నాయి. కార్పొరేట్ ట్యాక్స్ అనేది బాగా పెద్ద పెద్ద బిగ్ కార్పొరేట్ హౌసెస్ కి ఉపయోగపడుతుంది. సో దాని వల్ల ఎంత అనేది కానీ అది ఒక సెంటిమెంట్ నే ప్రభావితం చేస్తుంది. అది కాకుండా ఏంటంటే ఇక్కడ 2 రకాలు. ఒకటేమో ఎక్సైజ్ డ్యూటీస్ ఏం పెంచలేదు, కస్టమ్స్ డ్యూటీస్ ఉన్నవాడిని ఒక 22 ఐటమ్స్ లో కస్టమ్స్ డ్యూటీ తీసేస్తారు. సో ఈ రెండు మెయిన్ గా ఈ కార్పొరేట్ ట్యాక్స్ తర్వాత ఈ బ్లాక్ మనీని కట్టేయడానికి వేరియస్ స్టెప్స్ తీసుకోవడం, అది కొంచెం రైట్ డైరెక్షన్ లో ఉన్నాయి ఆ స్టెప్స్. అది బిల్లు పాస్ చేస్తాం. 25% కార్పొరేట్ ట్యాక్స్ కూడా నెక్స్ట్ 4 years చేసి ఇచ్చారు. 4 years లో చేస్తారు. జిఎస్టీ కూడా మనకి 2015-16 నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి ఇవన్నీ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీగా ఇంకోటి మెయిన్ గా ఏంటంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంతకుముందు చాలా వడాఫోన్ వాటితో చాలా డిస్ప్యూట్స్ వచ్చినాయి. ఈ గార్ని 2 years పోస్ట్పోన్ చేయడం అనేది ఫారిన్ ఇన్వెస్టర్స్ కి కాన్ఫిడెన్స్ పెరిగి ఈ లోపు పాలసీ ఒకటి దాని మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే అప్పుడు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి. బ్లాక్ మనీ కోర్టులకి ఏమీ కనిపించట్లేదండి ఇందులో. జిఎస్టీకి వస్తే అంటే మెయిన్ గా మనకి ఆంధ్రప్రదేశ్ పరంగా తీసుకుంటే చాలా డిసప్పాయింట్మెంట్ చెప్పాలి. కారణం ఏంటంటే ఇప్పుడు మనకి స్పెషల్ స్టేటస్ అని అంత ముందు నుంచి అనౌన్స్ చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ కూడా దాని గురించి ఫైట్ చేసి తీరా బడ్జెట్ లోకి వచ్చేప్పటికి వెస్ట్ బెంగాల్ బీహార్ తో కలిపి బ్యాక్వర్డ్ ఇన్సెంటివ్స్ ఇస్తాం, బ్యాక్వర్డ్ ఫైనాన్షియల్ హెల్ప్ అని. దాని వల్ల ఏంటంటే మనకి కనుక మనం చూస్తే ఈ ఫైనాన్షియల్ అలొకేషన్ 32% నుంచి 40% చేసినప్పుడు స్టేట్ అలొకబుల్ ఫండ్స్ అది అన్ని రాష్ట్రాలకి మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాలతో పాటు మనకి చెందుతాయి. మనకి ఎక్స్ట్రా ఏమి రాదు దాని. సో మనం ఏ రకంగా దీన్ని డెవలప్ చేసుకుందాము, లేకపోతే క్యాపిటల్ సంబంధించిన మెన్షన్ కానీ ఫండింగ్ కానీ ఏమీ లేదు. వీటన్నిటికంటే మెయిన్ గా ఎంతో మంది ఇండస్ట్రియలిస్ట్ వెయిట్ చేస్తున్నాయి ఏంటంటే విశాఖపట్నం టు చెన్నై కారిడార్ ఇండస్ట్రియల్ కారిడార్ గురించి దానికి మెయిన్ గా 20 క్లస్టర్స్ మీద ఏమన్నా రాయితీలు ప్రకటించడం కానీ దానికి ఫండ్ అలొకేషన్ కానీ దానికి సంబంధించిన డైరెక్షన్ అనేది కనిపించాలి. ఆయన బాంబే టు ఢిల్లీ కారిడార్ గురించి ఇంకో కారిడార్ గురించి మెన్షన్ చేశారు. శ్రీనివాస్ గారు ప్రత్యేకించి తీర ప్రాంతాల అభివృద్ధికి కానీ
దాన్ని అడిగే ముందు చిన్నది జిఎస్టీ గురించి చెప్పండి. ఎందుకంటే జిఎస్టీలో మనకి చాలా రాడికల్ చేంజెస్ రాబోతున్నాయి. ఎందుకంటే మనం వ్యాట్ మనకి ఇంప్లిమెంట్ చేసేటప్పుడు చాలా మనకి రెవెన్యూ వస్తుంది అనుకుంటే చాలా స్టేట్స్ అనేది మనకి నిరుత్సాహపడ్డాయి. కాకపోతే వాటి ఇన్కమ్ అనేది 3-4 4-fold గా పెరిగింది. సో అట్లానే జిఎస్టీకి వచ్చేటప్పుడు కూడా ఎందుకంటే ఇప్పుడు ఈ సర్వీస్ ట్యాక్స్ రేట్ పెంచడం 12%, 12.36% నుంచి 14% పెంచడం, అట్లాగే మన కస్టమ్స్ డ్యూటీస్ రేట్స్ తగ్గించడం, ఇట్స్ ఇన్ దే కామన్ ప్యారలెన్స్ అనమాట. అంటే ఈ వస్తు సేవలు అంటే గుడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఏదైతే ఉన్నాయో వాటి గురించి వాటిని రేషనలైజేషన్ ప్రక్రియలోనే ఇదంతా జరిగిందని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఎందుకంటే జిఎస్టీలో కూడా మనకి సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ అని 2 భాగాలు, సెపరేట్ భాగాలు ఉంటాయి. వాటిలో కూడా స్టేట్ కి రావాల్సిన స్టేట్ కి వస్తుంది, సెంట్రల్ రావాల్సిన సెంట్రల్ వస్తుంది. ఈ రేట్స్ కూడా రెవెన్యూ న్యూట్రల్ రేట్ అంటారు, RNR అని చెప్పిస్తాం. ఈ రేట్స్ కూడా మనకి ఏంటంటే బ్యాలెన్స్ లో తీసుకురావడం కోసం మనకి ఈ ఇప్పుడున్న రేట్లు కొంచెం పెంచడం, తగ్గించడం, సో దట్ ద రేట్స్ విల్ బి ఇన్ 1st April నుంచి జిఎస్టీ ఎప్పుడైతే అమలు కాబోతుందో ఆ రేట్లు అయితే మనకి అమల్లోకి వస్తాయి అన్నట్టుగా తీసుకొచ్చాను. సార్ ఇంకా కొత్తగా మనతో డాక్టర్ ఎంసీ దాస్ గారు మేనేజ్మెంట్ కన్సల్టెంట్ అండ్ హెచ్ఆర్డి ట్రైనర్ జాయిన్ అవుతున్నారు. నమస్తే సార్. మీరు ఒక మేనేజ్మెంట్ కన్సల్టెంట్ గా ఈ మేనేజ్మెంట్ రంగానికి ప్రత్యేకించి అది ఏదైనా కానివ్వండి, సోషల్ మేనేజ్మెంట్ కానివ్వండి, లేకపోతే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్, ఎలాంటి ఊతం ఈ బడ్జెట్ ఇచ్చింది అనుకుంటున్నారు? బడ్జెట్ 2015-16 ఈ దేశం యొక్క ఫౌండేషన్స్ ని గట్టిపరుద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఇది రూపకల్పన చేసినట్లుగా కనిపిస్తాం. ఇది చేసినట్టే ఏ దేశంలో అయినా సరే యాజమాన్యం అనేటువంటిది ల్యాండ్ మేనేజ్మెంట్, మెటీరియల్ మేనేజ్మెంట్, మెషిన్ మేనేజ్మెంట్ ఇవన్నీ చాలా ముఖ్యం. చేత కేవలం ఏ రకమైనటువంటి రాజకీయ రంగులు లేకుండా ఈ బడ్జెట్ ని రూపకల్పన చేశారు. నిజంగా బహుశా ఎందుకంటే ఎక్కువ ఆర్థిక మంత్రి గారి ఇది కాకుండా ప్రధానమంత్రి గారి వాసన కూడా వారి ఎందుకంటే ఆ స్వచ్ఛ భారత్, డిజిటల్ ఇండియా, వృద్ధులను గురించి పట్టించుకోవడం, పిల్లల గురించి పట్టించుకోవడం, మహిళల గురించి మాట్లాడుకోవడం మర్చిపోయాం భాస్కర్ గారు. ఈ ఎస్సీ ఎస్టీలకి, మహిళలకి, వృద్ధులకి ఈ సోషల్ సెగ్మెంట్స్ అన్నిటికీ కూడా మంచి అలొకేషన్స్ బాగా పెంచారు. బడ్జెట్ మీద డెఫినెట్ గా ఆ సెక్టార్ అనేది ఈ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాటు ఈ మెయిన్ అండర్ డెవలప్డ్ సెక్షన్ ఆఫ్ సొసైటీ కానీ, రియాలిటీ సొసైటీ కానీ, సీనియర్ సిటిజన్స్ కానీ, ఉమెన్ కానీ, పిల్లలు కానీ వాటికి సంబంధించిన అలొకేషన్స్ కానీ, రియాలిటీ కానీ బాగా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రతి ఇన్సూరెన్స్ 2 lakhs యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ప్రతి మినిమం అమౌంట్ అంటే 100 రూపీస్ కి రిమైనింగ్ అమౌంట్ కాంట్రిబ్యూటెడ్ బై ది గవర్నమెంట్ చేసుకుని ప్రతి వాడికి 2 lakhs మినిమం యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం. అది నిజంగా ప్రతి ఒక్కళ్ళు గుండె మీద చేసుకుని అలాగే పెన్షన్ ఫండ్ కూడా 50% ఎవ్రీ ఇయర్ 50,000 వరకు మరి అందులో 50% గవర్నమెంట్ ఫండ్ చేసి మిగతాది చేసిన తర్వాత ఈ పెన్షన్ కేటగిరీకి రాని వాళ్ళు అందరికీ ఉపయోగపడే విధంగా మరి అది 7 సంవత్సరాల తర్వాత అప్పుడు దే కెన్ స్టార్ట్ డ్రాయింగ్ ద పెన్షన్ ఆఫ్టర్ 60 years. ఇప్పుడు చాలా వరకు సబ్సిడీలు తొలగించిన ఇలాంటి పథకాల వల్ల ఈ సోషల్ ఇంజస్టిస్ ఏదైతే ఇప్పటి వరకు జరుగుతుందో, లేకపోతే ఈ డివైడ్ రూరల్ అంతా తేడాలు ఏమన్నా ఇవన్నీ తగ్గే అవకాశం ఉందని అనిపిస్తుంది. మేడం ఏమవుతుందంటే ఇప్పుడు సబ్సిడీ ఇవ్వడం అంటే చేతులు నిలవచ్చడం, అలా కాకుండా దీన్ని యాక్టివేట్ చేస్తారు అనుకోండి, ఈ చేతుల్ని యాక్టివేట్ చేస్తే సంపద ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్, ప్రొడక్షన్ ఆఫ్ సర్వీసెస్ ఇవన్నీ జరుగుతాయి. ఈ బడ్జెట్ లో ఒక ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక 1,70,000 కోట్ల దానికి కేటాయించారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు కానీ ఎక్కడైనా సరే మీకు ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముఖ్యంగా రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 20,000 కోట్ల రూపాయలు రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి కేటాయించారు. గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది అనుకోండి, అంటే అక్కడ రోడ్లు, అక్కడ విద్యుత్తు
ఉంటే అక్కడ ఉపాధి కల్పించవచ్చు. అందుకే మీద తగ్గుతుంది. 2020 నాటికి కంప్లీట్ ఎలక్ట్రిఫికేషన్ చేస్తాము అని చెప్పారు. అలాగే 2030 నాటికి హౌసింగ్ ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చేలా, అలాగే 6 కోట్ల టాయిలెట్స్ 6 crores టాయిలెట్స్ కూడా కడతామని చెప్పి గవర్నమెంట్ చెప్తారు. సో ఇవన్నీ ఫండింగ్ సరిపోతుందా? అదేంటంటే ఆరోగ్యానికి అది చూసినారు. ఇవాళ పాఠశాలలు ఆడపిల్లలు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు. ఆడపిల్లలు సరే ఏదో చేస్తారు. పాఠశాలలో టాయిలెట్స్ టాయిలెట్స్ కానీ స్వచ్ఛ భారత్ కింద కార్పొరేట్స్ ని ఏసీఎస్ఆర్ చేయమంటున్నారు. దానికి తగ్గట్టుగా ఇంకొకటి జైట్లీ గారు ప్రపోజ్ చేశారు. 2% కాకుండా ఎక్స్ట్రా ఎంత చేసినా అదే 100% ట్యాక్స్ ఎగ్జెంప్షన్. సో అది ఒక మంచి రైట్స్. కాకపోతే ఇంకొంచెం చక్కగా చేయాల్సింది ఏంటంటే ఈ సిఎస్ఆర్ అమౌంట్ ఏదైతే తీస్తున్నారు 2% అమౌంట్, అది కూడా ఎక్స్పెండిచర్ కింద గుర్తించుంటే కనుక చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ సిఎస్ఆర్ అమౌంట్ ఏదైనా ఒక 100 కోట్ల రూపాయలు వచ్చిన వాళ్ళకి 2 కోట్లు ఖర్చు పెట్టమంటారు. కానీ ఆ 2 కోట్లు ఖర్చు కింద తీసు వాళ్ళకి ఎలా చేయట్లేదు, ఎక్స్పెండిచర్ కింద ఎలా చేయట్లేదు, ఎలా చేయకుండా 100 కోట్ల మీద ట్యాక్స్ వేస్తున్నారు. సో అది ఎక్స్పెండిచర్ కింద ఎలా చేస్తే కనుక డెఫినెట్ గా ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో అందరూ ముందుకు వస్తారు. ఇంకా మంచి చాలా అవకాశం ఉంటుంది. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పిన ఈ మేక్ ఇన్ ఇండియా కానీ లేకపోతే మన స్వచ్ఛ భారత్ కానీ చాలా దిగ్విజయంగా కొనసాగించారు. స్వచ్ఛ భారత్ అనేటువంటిది కేవలం ఏదో ఒక స్లోగన్ కాదు, అది వ్యక్తి యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటిది. ఎక్కడైతే ఆరోగ్యం ఉంటుందో అప్పుడు హాయిగా ఉంటుంది. ఎక్కడైతే ఆరోగ్యం ఉంటుందో ఉత్పాదకత పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉన్నవాడు ఎక్కువ సేవల్ని ప్రొడ్యూస్ చేయగలుగుతాడు, ఎక్కువ సరుకుల్ని ప్రొడ్యూస్ చేయగలుగుతాడు, ఎక్కువ సంపదను క్రియేట్ చేయగలుగుతాడు. అందుచేత స్వచ్ఛ భారత్ అనేటువంటిది ఇంతకుముందు ఏంటంటే మనం మేక్ ఇన్ ఇండియా అంటే మేము తయారు చేస్తాము, మీరు కూడా వచ్చి ఇక్కడ తయారు చేయండి. మేక్ ఇన్ ఇండియా ఎక్కడ తయారు చేసేవాళ్ళు ఇక్కడ తయారు చేస్తే ఇక్కడ సంపద పెరుగుతుంది, మనకి ఇంపోర్ట్స్ తగ్గుతాయి, మనకి ఇవి పెరుగుతాయి, ఎగుమతులు పెరుగుతాయి, తద్వారా జాతి సంపద పెరుగుతుంది. ఈ శుభ సూచకం ఏంటంటే బహుశా ప్రజల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నటువంటి బడ్జెట్, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబీకులు. ఎందుకంటే ఎప్పుడు కూడా మధ్యతరగతి ఎప్పుడు నలిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు జరిగేది అదే. ఎందుకంటే కలవాడేమో ఇవాళ ఆదాయం ఖర్చు పెడతాడు, ధనవంతుడేమో వెనక ఆదాయం ఖర్చు పెడతాడు, మధ్యతరగతి కుటుంబీకుడేమో రేపటి ఆదాయం ఖర్చు పెడతాడు. మధ్యతరగతి వర్గాలకి ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్స్ కనుక పెంచుంటే బాగుండేది. ఎందుకంటే ఈ ఇన్ఫ్లేషనరీ ట్రెండ్ లో రూపాయి విలువ రోజు రోజుకి ఇవాళ కూడా ఎంత 6% లాస్ట్ ఇయర్ వరకు యావరేజ్ లాస్ట్ ఇయర్. అంటే సబ్సిడీస్ పరంగా ఈ రేషనలైజేషన్ అనేది చాలా అవసరం. ఇప్పుడు ఎన్టీఆర్ గారు మనకి 2 రూపాయలు కిలో బియ్యం ఇచ్చారంటే అప్పుడు కిలో బియ్యం రేటు 3 రూపాయలు 65 పైసలు మాత్రమే. కాకపోతే శ్రీనివాసరావు గారు ఇమ్మీడియట్ గా ప్రజలు ఎక్స్పీరియన్స్ చేసేది ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ పెంచడం అలాంటివి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ కొన్ని ఇవ్వటం వల్ల సుమారు ఆర్థిక మంత్రి గారు అన్నారు 4,40,200 వరకు ఆదాయం వచ్చిన వారు కూడా పన్ను చెల్లించవలసినటువంటి అవసరం లేని కొన్ని అంటే అంటే 2,50,000 రూపాయల వరకు అసలు ట్యాక్స్ లేదు, 1,50,000 వరకు సేవింగ్స్ అంటే ఏటీసీ వల్ల వచ్చింది. అట్లాగే మనకి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అంటే కన్వీనియన్స్ అలవెన్స్ 800 నుంచి 1,600 చేయడం వల్ల 19,200 రూపాయల వరకు అది అవుతుంది. నెక్స్ట్ 25,000 ఏటీడీ అంటే ఇన్సూరెన్స్ టోటల్ పుట్టు కదా 4,42,200 రూపీస్ కి నాన్ టాక్సబుల్ ఇన్కమ్ అని చెప్పేసి provided you have to invest in the ATC 1,50,000 and also 25,000 in the ATD insurance premium. ఎడ్యుకేట్ చేయాలి కదా కార్పొరేట్ వాళ్ళకి విపరీతమైన ఇన్సెంటివ్స్ కార్పొరేట్ వాళ్ళకి సూపర్ రిచ్ పీపుల్ కి సూపర్ రిచ్ పీపుల్ అందరికి వెల్త్ ట్యాక్స్ రిమూవ్ చేస్తారు. ఓకే 1 crore అబౌవ్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి వెల్త్ ట్యాక్స్ అది సబ్మిషన్ చేయాలి. సో అన్ని రకాల రైతులు మళ్ళీ అట్లా అండర్ మిడిల్ క్లాస్ వర్గాలకు చూస్తే మీకు ఏ రకమైన డైరెక్ట్ బెనిఫిట్స్ ఏమి కనిపించదు. చూడడానికి మనకి మెయిన్ గా కనిపించేది ఇన్కమ్ ట్యాక్స్ లెవెల్స్ 2.5 నుంచి కొంతైనా పెంచుతారేమో అనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బహుశా అది
మీరు అన్నట్టుగా అది ఇండైరెక్ట్ గా కానీ డైరెక్ట్ బెనిఫిట్ అయినా గ్యాస్ సబ్సిడీ ఒకటి తీసేయడం అనేది సూపర్ రిచ్ దగ్గర నుంచి సుమారు 9,000 కోట్ల రూపాయలు ఎక్కువ ఆదాయాన్ని వాడుతున్నారు. ఏంటంటే అక్కడ ఒక సబ్చార్జ్ ఏంటంటే మనకి వెల్త్ ట్యాక్స్ వల్ల వచ్చే ఆదాయం 1,008 కోట్లు మాత్రమే. కానీ ఈ సూపర్ రిచ్ పీపుల్ అంటే ఏమో 1 crore దాటి రిటర్న్స్ వేసే వాళ్ళ దగ్గర నుంచి 2% సర్చార్జ్ వేయడం వల్ల 9,000 కోట్ల రూపాయలు వస్తుంది. అంటే మనకి నెట్ గెయిన్ అనేది 8,000 crores కనిపిస్తుంది. ఇది కాకుండా అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ గా ఈ వెల్త్ ట్యాక్స్ రికార్డ్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం కూడా అది అవసరం లేదు గవర్నమెంట్ కి. ఆ కాలమ్స్ అన్ని మెయిన్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లోనే పెడతామని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతేకాకుండా శ్రీనివాసరావు ఈ వెల్త్ ట్యాక్స్ మ్యానిపులేషన్స్ అవన్నీ మామూలుగా చూస్తున్నది కదా. దానివల్ల పెద్ద ఆదాయం ఒక 1,000 కోట్లు బహుశా వస్తుంది. 1,008 కోట్లు మాత్రమే వస్తుంది. ఒక 10,000 కోట్ల రూపాయలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. అదే లాజిక్ అప్లై చేస్తే వెల్త్ ట్యాక్స్ లాగా 1,000 కోట్ల ఆదాయం వస్తుందని ఈ మధ్య తరగతుల్లో లోవర్ లెవెల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళ యొక్క అసెస్మెంట్ ప్రాసెస్ ఖర్చు కానీ ఇంకోటి అడ్మినిస్ట్రేటివ్ ఖర్చు కానీ అంతే అవుతుంది. ఆ లాజిక్ మీదే కొంచెం లిమిట్స్ పెంచవచ్చు కదా. ఇప్పుడు 2.5 lakhs నుంచి 3.5 lakhs 4 lakhs ఇంత ఇన్ఫ్లేషన్ లో ఎంతో కొంత మట్టికి చేసి ఉండాల్సిందండి. జరగలేదు. ఇమీడియట్ గా గెయిన్ ఉంటుంది కదా. సార్ భాస్కర్ గారు ఇప్పుడు నల్లధనానికి సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. పూర్తిగా వివరాలు వెల్లడిస్తామని చెప్తున్నారు. అలాగే కంట్రోల్ చేయడానికి అన్ని స్టెప్స్ తీసుకుంటాం. అది ఎంతవరకు వచ్చింది? అది చాలా చాలా బాగున్నాయి స్టెప్స్ అన్ని. అవన్నీ ఏంటంటే ఇండికేటివ్ గా అనౌన్స్ చేశారు. త్వరలో ఆ యొక్క ఆయన చెప్పిన ప్రకటనలో ఉన్న సారాంశాన్ని అంతా కలిపి ఒక బిల్లుగా ప్రవేశపెడతాను త్వరలో అని చెప్పి. ఇప్పుడు సెమా రెగ్యులేషన్స్ కానించి మార్పులు, సెబీ యొక్క చేంజెస్, ఇట్లా బ్లాక్ మనీ జనరేషన్ పాయింట్స్ అన్ని ఐడెంటిఫై చేశారు. ఆ పాయింట్స్ అన్నింటినీ కనుక బిల్లులోకి తీసుకొచ్చి చేస్తే డెఫినెట్ గా కొంత బ్లాక్ మనీ కట్టలే అవకాశాలు ఉంది. రెండోది ప్రతి ఏ ట్రాన్సాక్షన్ కైనా అబౌవ్ 1 lakh దానికి కంపల్సరీగా అట్లా కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ వల్ల డెఫినెట్ గా కట్టేలు అవుతుందని చాలా వరకు రెగ్యులేట్ ఒకటేనంటే మళ్ళీ ఆధార్తో అన్ని లింక్ చేయడం వల్ల మీకు మొత్తం ఓవరాల్ 360 degrees వ్యూ ఆఫ్ ద పర్సన్. అంటే మనకి పాత బ్లాక్ మనీ అనేది తేలేకపోవచ్చేమో కానీ బట్ ఇక్కడ నుంచి మనకి బ్లాక్ మనీ జనరేట్ కాకుండా అంటే ఇప్పుడు ఫారెన్ అసెట్స్ ఏమైనా ఉన్నా కూడా, ఫారెన్ అసెట్స్ డిస్క్లోజ్ చేయకపోయినా కూడా, ప్రాపర్టీస్ డిస్క్లోజ్ చేయకపోయినా కూడా 10 years రిగ్రెస్ ఇంప్రిజన్మెంట్ పెట్టారు. అండ్ అలాగే ఫారెన్ ఇన్కమ్ ఉందనుకోండి, ఆ ఫారెన్ ఇన్కమ్ కనుక డిస్క్లోజ్ చేయకపోయినా కూడా 7 years ఇంప్రిజన్మెంట్ అని చెప్పిస్తున్నారు. 300% పెనాల్టీ అన్నారు. ఈవెన్ యూ కెనాట్ గో ఫర్ ది అపీల్ ఆల్సో. సో ఆ రకంగా ఏంటంటే మనకి ప్రతి పాయింట్ లోనూ ఇక నుంచి బ్లాక్ మనీ జనరేట్ కాకుండా మనకి చూస్తున్నారు. ఆల్రెడీ నేను స్విట్జర్లాండ్ గవర్నమెంట్ వాళ్ళు దే ఆర్ విల్లింగ్ టు అని చెప్తున్నారు కాబట్టి కొంత అది కూడా ఏమన్నా వెనక్కి వచ్చే ఛాన్స్ జరుగుతుంది కానీ బట్ ఛాన్సెస్ ఆర్ వెరీ ఎందుకంటే ఆ చట్టాలు అలా ఉంటాయి. స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో మనీ ఉందని ఒక 10 సంవత్సరాల నుంచి చెప్తున్నారు. ఇంకా అక్కడ మనీ దాచుకున్నాడు అక్కడే ఉంచుతారు. ట్యాక్స్ హ్యావెన్స్ అనేవి ఒక 20 దేశాలు 30 దేశాలు ఉన్నాయి. సో క్లిక్ బటన్ ఇక్కడి నుంచి అక్కడ ఇప్పుడు స్విట్జర్లాండ్ బ్యాంక్ లో ఏముంటాయి ఏమో ఉండవు. మేడం దీని గురించి అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే స్విస్ బ్యాంక్స్ ఏం చేస్తాయంటే ఫలానా డాక్టర్ దాస్ గారికి ఇక్కడ ఒక 50,000 కోట్లు ఉన్నాయని చెప్తారు. కానీ నేను చూపిస్తాను 50,000 కోట్లు నేను సంపాదించినప్పుడు అందులో పెట్టాను అంటే. అంతేగాని స్విస్ బ్యాంక్ వాళ్ళు డబ్బు తీసుకొచ్చి అది కేవలం నల్లధనం మాత్రమే కాదు, దానికి ఎలాగో మళ్ళీ సపోర్ట్ ₹100 కోట్లు అని చెప్పి అది చాలా లీగల్ మనీ అది సంపాదించినటువంటిది అందులో పెట్టాము అనేటువంటిది. తర్వాత ఒక విషయం ఈ బడ్జెట్ లో పోర్ట్స్ గురించి శ్రద్ధ తీసుకుంటున్నారని నాకు తెలిసి మైనర్ పోర్ట్స్ అండ్ అక్కడ చిన్న అపశృతి ఏమిటో అంటే ఈ పబ్లిక్ సెక్టర్ లో ఉన్నటువంటి పోర్ట్స్ కంపెనీస్ గా అంటే మరి అవి ప్రయోజనపరం అవుతాయా? గవర్నమెంట్ కంపెనీస్ కింద వాటిని ఎస్టాబ్లిష్ చేస్తారా? దాని మీద కొద్దిగా రావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే అది మంచి పరిణామం. ఎందుకంటే ఇవాళ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే విమానాలు, రోడ్లు,
స్టార్ట్ చేస్తున్నాను కోర్టులు ఇవి ఎప్పుడైతే ఇప్పుడు అమెరికా అభివృద్ధి చెందడానికి కారణం ఏంటంటే రోడ్డు గీసినట్టుగా అడ్డంగాను నిలువుగాను గీతం గీసేసి రోడ్డు వేస్తున్నారు. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మెయిన్ గా ఒక డిసప్పాయింట్మెంట్ అనిపించింది నాకు. వాటర్ వేస్ గురించి అసలు విపరీతమైన ఫోకస్ దాని మీద స్ట్రెస్ ఇచ్చారు. 4 నేషనల్ వాటర్ వేస్ డెవలప్ చేస్తారు. అందులో ఒక వాటర్ వే మన 4th వాటర్ వే మన ఆంధ్రాలో కాకినాడ నుంచి చెన్నై దాకా అని చెప్పి అసలు దానికి సంబంధించిన వాటర్ వేస్ మెన్షన్ కానీ బడ్జెట్ అలొకేషన్స్ కానీ ఏమీ కనిపించలేదు. ఈ బడ్జెట్ లో కొద్దిగా మేడం చుక్కు మనది ఏంటంటే సాధారణంగా ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్తో ప్రారంభమైనటువంటి ఆంధ్రప్రదేశ్ కష్టాలు ఊరుకుపోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఎదురు చూస్తున్నాం కదా ఆంధ్రప్రదేశ్ ఏమన్నా వస్తాయా. బీహార్ వెస్ట్ బెంగాల్ తో పాటు ఏమిటంటే చట్టబద్ధంగా మీకు రావాల్సినటువంటివన్నీ వస్తాయి అంటే చట్టంలో లేదు మనకు తెలుసు. 71 పేజీల ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఎక్కడా కూడా మీకు ఇస్తామని కానీ ఏమీ లేదు. అదే కాకుండా అప్పుడు ఐఏఎం అని ప్రకటించారు. ఇంతకు ముందే వచ్చేది మొన్న మధ్య ఇనాగ్రేట్ కూడా చేశారు. మరి లాస్ట్ ఇయర్ ఎలా చేసిందని మళ్ళీ బడ్జెట్ ప్రకటించడం ఏంటో అర్థం కాదు. ఇంకొక విషయం ఏంటంటే ఏమనుకోకపోతే నేను ఎదురు చూస్తాను అన్ని చాలా హెరిటేజ్ సెంటర్స్ కింద చేశారు. అమరావతి ప్రపంచ ప్రఖ్యాతిగా ఇచ్చినటువంటి అమరావతి ఉంది. అమరావతిని హెరిటేజ్ సెంటర్ గా పరిగణించకపోవడం కొద్దిగా బాధగా ఉంటుంది. ఓకే అండి. అంతిమంగా మా నిపుణులు చెప్పింది ఏంటంటే ఒక ప్రజారంజకమైన బడ్జెట్ గా ఇది కనిపిస్తోంది. ఈ అన్ని రంగాలకి ప్రత్యేకించి అగ్రికల్చర్ వ్యవసాయం కానీ పవర్ సెక్టర్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్ని రంగాలకి ప్రాధాన్యత కనిపిస్తుంది. అలాగే చిన్న చిన్న ఫండ్స్ కూడా ఏర్పాటు చేయడం వల్ల కొంత కొన్ని ఇప్పటి వరకు నెగ్లెక్ట్ అయిన రంగాలకు కూడా కొంత ఊతం కనిపిస్తుందని అంటున్నారు. ఇవన్నీ కూడా అంతిమంగా ప్రజలకు చేరతాయని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో మనతో తమ అభిప్రాయాలు పంచుకున్న శ్రీనివాస్ గారికి, భాస్కర్రావు గారికి, దాస్ గారికి ధన్యవాదాలు సార్. నమస్కారం. నమస్తే. ఈ టెలివిజన్ ధారావాహిక కొందరు వినియోగదారులు వాస్తవంగా ఎదుర్కొన్న పరిస్థితుల ఆధారంగా రూపొందింది. ఇందులోని పాత్రలు, సన్నివేశాలు, ప్రాంతాలు కల్పితమైనవి. సజీవంగా ఉన్నవారు, మరణించిన వారికి గాని, ప్రాంతాలకి గాని ఇందులో ఏదైనా సారూప్యం కనిపిస్తే అది కేవలం యాదృచ్ఛికమే. మహాత్మా గాంధీ ఇలా అన్నారు, వినియోగదారులు మా దగ్గరికి వచ్చే అతి